త్రిబుల్ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి గోల్డ్ అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావటం చేత గోల్డ్ అనే టైటిల్ ఈ కథకు యాప్ట్గా ఉంటుందని, పైగా గోల్డ్ యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాత్ర హనుమంతుడి లక్షణాలతో కూడి ఉంటుందట. దీనికి సంబంధించిన నిజాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లిమ్స్ని విడుదల చేసే యోచనలో రాజమౌళి ఉన్నట్లు వినికిడి. ఆ గ్లిమ్స్ ద్వారా ఇందులో నటించే నటీనటుల వివరాలు ప్రకటిస్తారట. అదే రోజున టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. విజేంద్ర ప్రసాద్ కథనైతే సిద్ధం చేశారు. మాటలు రాసే బాధ్యతను సాయిమాధవ్ బుర్రాకు అప్పజెప్పే యోచనలో దర్శకధీరుడు ఉన్నట్టు ఇన్సైట్. త్వరలోనే ఈ సినిమా కోసం రాజమౌళి ఓ వర్క్షాప్ను నిర్వహించబోతున్నారట. అది పూర్తయ్యాక షూటింగ్ స్టార్ట్ అని తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో కీలకమైన ప్రతినాయకుడి పాత్రను చియాన్ విక్రమ్ పోషించబోతున్నారట. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియన్ జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కారడవుల్లో బంగారం కోసం జరిగే వేట నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ అడవులో మహేష్ చేసే సాహసాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయట. అందుకే ఈ సినిమాకు గోల్డ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. టైటిల్ వెల్లడించే వరకు ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 29 అనే పేరు పెట్టారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గెటప్ పూర్తిగా మార్చేశాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాశారు. త్రిబుల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై అభిమానుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఇక మహేష్ బాబు SS రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు RGB. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో SSMB 29 అన్ని సినిమాలకు బాబుగా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నారు వర్మ. దీని గురించి వర్మ మాట్లాడుతూ, త్రిబుల్ తర్వాత SS రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేష్ బాబు రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందనుకుంటున్నానన్నాడు. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ను ఈ సినిమా కోసం వాడుతున్నట్లు తెలుస్తుంది. ఆయన విజన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటూ జక్కన్నను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ కామెంట్స్ SSMB 29 పై భారీ హైప్ను క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. SSMB 29 ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.